ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. మరి వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగిడాం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగిడాం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగిడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈరోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకే టికెట్ రాకుండా నేను బాధపడలా. పార్టీ బతికున్నన్ని రోజులు మీరాశ్రాయుడు సచ్చే వరకు నాకు ఏమి రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తా. కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. కానీ వాస్తవాలు చెప్పండి, దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెల్లపడం లేదు. ఎందుకు మెల్లపడం లేదు? నేను సూటిగా అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని, వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేదా? చెప్పాలి. వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట, ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి మేము ఎన్డీఏ కూటమి మేము బలపరుస్తాం, మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో 5 సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే. దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి. భవిష్యత్తు మీది. నాకు వయసు అయ్యింది 75 సంవత్సరాలు, నాకి ఇంకా 5 ఏళ్ళు భవిష్యత్తు మీకుంటుంది. గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది? ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో
సో ఆన్ రికార్డే మాట్లాడతాను, ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. సార్ అసెంబ్లీ 0 అవర్ లో 80 కోట్లని ఎస్ఎస్ ట్యాంక్ పై 80 కోట్లని చెప్పారని, ఇక్కడ 39 కోట్లని చెప్పారని చెప్పేసి ఆయన నేను ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి. నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గెలిచాక ఒంటెద్దు ఏనే లేవు, సమస్య లేదు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెద్దు పోకడలని ఏం లేదు. ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అన్న విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే, ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటాను. ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడు ఎవరిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడ. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరూ లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీకి కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేను ఎందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు. ఇంకోటి నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు.